హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం గురించి సహజ నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనతో సినిమాలు చేసేటప్పుడు దగ్గర చూసిన విషయాలను జయసుధ ఇలా చెప్పారు. ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిపై మరింత గౌరవం, భక్తిని పెంచడం ఖాయం. జయసుధ మాట్లాడుతూ, ఇది కథ కాదు, ప్రాణం ఖరీదు సహా మరో 2 సినిమాలకు చిరంజీవి గారితో కలిసి పనిచేశాను. టఫ్ జర్నీ చిరంజీవి గారిది, చాలా టఫ్. అప్పటికే పెద్ద హీరోలు 4-5 ఉన్నారు. కొత్తగా ఒకరు వచ్చి ఎదగాలనే ప్రయత్నం. 5 వర్సెస్ 1. వారంతా ఒకవైపు, చిరు ఒకవైపు. అయితే కొత్త వాళ్ళు ఎదగడం సులువు కాదు, కానీ మేమంతా కొత్త వాళ్ళుగానే వచ్చాం గనుక అర్థం చేసుకున్నామని అన్నారు. ఇక క్రమశిక్షణ విషయానికి వస్తే, ఒక రోజులో లేదా ఒక వారంలో సమయపాలన పాటించడమే కాదు, దైవభక్తి ఉన్న హీరో. ఏ సమయంలో ఏం చేయాలో పీరియడ్ వైజ్ విభజించి చాలా పాటించారు చిరు. ఇక చిరంజీవి గారి కుటుంబంలో అందరూ క్రమశిక్షణతో ఉంటారు. అలాగే వారంతా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి అనే విషయంలో చిరంజీవి నుంచే నేర్చుకుంటారు. అలాగే మెగాస్టార్ కుటుంబం నుంచి స్టార్ అనే హడావుడి అస్సలు ఉండదు. ఇప్పుడున్న ఎన్టీఆర్, మహేష్ సహా అందరూ క్రమశిక్షణ కలిగిన వారు. మహేష్తో సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు సహా మరో సినిమా చేశాను. కృష్ణలాగా సైలెంట్. నన్ను జయసుధ అని పిలుస్తారు మహేష్. నేను మహేష్ అని పిలుస్తాను. నన్ను ఆంటీ అని ఎవరు పిలవరు, కానీ చరణ్ ఆంటీ అని పిలుస్తారు. నాకు అంతవరకు గుర్తు. నాకు 80s స్టార్స్ అంతా స్నేహితులే, కానీ వ్యక్తిగతంగా రాధిక క్లోజ్, జయప్రద మంచి స్నేహితురాలు. జయప్రద నా పెళ్లికి వచ్చింది, నితిన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే శ్రీప్రియ కూడా చాలా సన్నిహితురాలు. సాగర సంగమం అవకాశం తోలుగా నాకే వచ్చింది. అడ్వాన్స్ తీసుకొని మరి చేయలేకపోయాను. అయితే అప్పటికి నాకు చాలా పెద్ద సినిమాలున్నాయి. ఎన్టీ రామారావు గారితో సినిమా చేస్తున్నాను, దానిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే సాగర సంగమం చేయలేకపోయాను. నాకు అప్పట్లో గొప్ప సినిమాల్లో అవకాశాలు ఉన్నాయి. అప్పటికే సెటిల్ హీరోయిన్ని. అయితే విశ్వనాథ్ గారి చిత్రంలో సాగర సంగమం ఆఫర్ గొప్పది, కానీ వదులుకున్నా. మిగతా అన్ని కమర్షియల్ సినిమాలే విశ్వనాథ్ గారితో చేశాను. అవన్నీ ఆయన స్టైల్లో తెరకెక్కినవి కావు అని జయసుధ తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.